ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. బైబిల్ రీడింగ్ ఇన్ 1 ఇయర్. మొదటి సమూయేలు గ్రంథం 26వ అధ్యాయము, 27వ అధ్యాయము, 28వ అధ్యాయము చదువుకుందాము. అంతటా జీఫీయులు గిబియాలో సౌలునొద్దకు వచ్చి, దావీదు యెషిమోను ఎదుట హకీలా మన్యంలో దాగి ఉన్నాడని తెలియచేయగా, సౌలు లేచి ఇశ్రాయేలులో ఏర్పరచబడిన 3000 మందిని తీసుకొని జీఫు అరణ్యంలో దావీదును వెదుకుటకు జీఫు అరణ్యమునకు పోయెను. సౌలు యెషిమోను ఎదుటనున్న హకీలా మన్యమందు త్రోవ పక్కన దిగగా, దావీదు అరణ్యంలో నివసించుచుండి తన్ను పట్టుకొనవలెనని సౌలు అరణ్యమునకు వచ్చినని విని వేగుల వారిని పంపి నిశ్చయముగా సౌలు వచ్చినని తెలుసుకొనెను. తరువాత దావీదు లేచి సౌలు దండు దిగిన స్థలము దగ్గరకు వచ్చి, సౌలునకు సైన్యాధిపతియగు నేరు కుమారుడైన అబ్నేరును పరుండి ఉండగా వారున్న స్థలము కనుగొనెను. సౌలు దండు క్రొత్తలములో పండుకొనగా దండువారు అతని చుట్టూ నుండిరి. అప్పుడు దావీదు పాలెంలోనికి సౌలు దగ్గరకు నాతో కూడా ఎవరు వత్తురని హిత్తీయుడైన అహీమెలెకును సెరూయా కుమారుడును యోవాబునకు సహోదరుడునగు అబీషైని అడగగా, నీతో కూడా నేనే వత్తునని అబీషై అనెను. దావీదును అబీషైయును రాత్రివేళ ఆ జనుల యొద్దకు పోగా, సౌలు దండు కొత్తలంలో పండుకొని నిద్రపోచుండెను. అతని ఈటె అతని తలగడ దగ్గర నేలను నాటి ఉండెను. అబ్నేరును జనులను అతని చుట్టూ పండుకొని ఉండిరి. అప్పుడు అబీషై దావీదుతో, దేవుడు ఈ దినమున నీ శత్రువుని నీకు అప్పగించెను కాబట్టి నీ చిత్తమైతే ఆ ఈటతో ఒక పోటు పొడిచి నేను అతనిని భూమికి నాటివేతును, ఒక దెబ్బతోనే పరిష్కారం చేతుననగా, దావీదు, నీవతన్ని చంపకూడదు, యెహోవా చేత అభిషేకము నొందిన వాడిని చంపి నిర్దోషగుట ఎవనికి సాధ్యము? యెహోవా జీవం తోడు, యెహోవాయే అతన్ని ముత్తును, అతడు అపాయం వలన చచ్చును, లేదా యుద్ధమునకు పోయి నశించును. యెహోవా చేత అభిషేకము నొందిన వాణ్ణి నేను చంపను. అలాగున నేను చేయకుండా యెహోవా నన్ను ఆపునుగాక. అయితే అతని తలగడ దగ్గరనున్న ఈటెను నీలబుడ్డుని తీసుకొని మనము వెళ్ళిపోదాం రమ్మని అబీషైతో చెప్పి, సౌలు తలగడ దగ్గరనున్న ఈటెను నీలబుడ్డుని తీసుకొని వారిద్దరూ వెళ్ళిపోయిరి. యెహోవా చేత వారికందరికీ గాఢ నిద్ర కలగగా వారిలో ఎవడనూ నిద్ర మేలుకొనలేదు, ఎవడనూ వచ్చి వారిని చూడలేదు. జరిగిన దాన్ని గుర్తుపట్టిన వాడొకడనూ లేడు. తర్వాత దావీదు అవతలకు పోయి దూరంగా నున్న కొండ మీద నిలిచి ఉభయుల మధ్యను చాలా ఎడమునుండగా, జనులను నేరు కుమారుడైన అబ్నేరును వినినట్లు, అబ్నేరు, నీవు మాట్లాడవా అని కేక వేయగా, అబ్నేరు కేకలు వేసి, రాజును నిద్రలేపు, నీవెవడవని అడిగాను. అందుకు దావీదు, నీవు మగవాడవు కావా? ఇశ్రాయేలులో నీ వంటి వాడెవడు? నీకు యజమానుడగు రాజునకు నీవెందుకు కాపు కాయకపోతివి? నీకు యజమానుడగు రాజును సంహరించుటకు జనులలో ఒకడు చేరువకు వచ్చినే. నీ ప్రవర్తన అనుకూలం కాదు. నీవు శిక్షకు పాత్రుడవే. యెహోవా చేత అభిషేకం నొందిన నీ ఏలిన వానికి నీవు రక్షకముగా ఉండలేదు. యెహోవా జీవం తోడు, నీవు మరణశిక్షకు పాత్రుడవు. రాజు యొక్క ఈట ఎక్కడ ఉన్నదో చూడుము, అతని తలగడ ఎత్తున నీలబుడ్డి ఎక్కడ ఉన్నదో చూడుము అని పలికెను. సౌలు దావీదు స్వరము ఎరిగి, దావీదు నాయనా, ఇది నీ స్వరమే కదా అని అనగా, దావీదు ఇట్లనెను, నా ఏలినవాడా, నా రాజా, నా స్వరమే. నా ఏలినవాడు తన దాసుని ఎందుకు తరుముచున్నాడు? నేనేమి చేసి తిని? నా వలన ఏ కేడు నీకు సంభవించును? రాజా, నా ఏలినవాడా, నీ దాసుని మాటలు వినుము. నా మీద పడవలెనని యెహోవా నిన్ను ప్రేరేపించినడలా నైవేద్యం చేసి ఆయనను పరచవచ్చును. అయితే నరులెవరైనా నిన్ను ప్రేరేపించినడలా వారు యెహోవా దృష్టికి శాపగ్రస్తులగుదురు. వారు, నీవు దేశమును విడిచి అన్యదేవతలను పూజించమని నాతో చెప్పి యెహోవా స్వాస్యమునకు హత్తుకొనకుండా నన్ను వెలివేయుచున్నారు. నా దేశమునకు దూరముగాను యెహోవా సన్నిధికి ఎడముగాను నేను మరణం నొందకపోవుదునుగాక. ఒకడు పర్వతముల మీద కౌజుపిట్టను తరిమినట్టు ఇశ్రాయేలు రాజువైన నీవు మిన్నెలిని వెతుకుటకై బయలుదేరి వచ్చితివి. అందుకు సౌలు, నేను పాపం చేసి తిని, ఈ దినమున నా ప్రాణము నీ దృష్టికి ప్రియముగా నుండిన దానిని బట్టి నేను నీకిక కీడు చేయను. దావీదా నాయనా, నా యుద్ధకు తిరిగి రమ్ము, వెర్రివాడనే నేను బహుతప్పు చేసి తిననగా, దావీదు, రాజా, ఇదిగో నీ ఈటె నా యుద్ధనున్నది, పనివారిలో ఒకడు వచ్చి దాన్ని తీసుకొనవచ్చును.
యెహోవా ఈ దినము నిన్ను నాకు అప్పగించినను నేను యెహోవా చేత అభిషేకము నొందిన వానిని చంపనలేకపోయినందున ఆయన నా నీతిని నా విశ్వాస్యతను చూచి నాకు ప్రతిఫలము దయచేయును. చిత్తగించుము. ఈ దినమున నీ ప్రాణము నా దృష్టికి ఘనమైనందున యెహోవా నా ప్రాణమును తన దృష్టికి ఘనముగా ఎంచి బాధలన్నిటిలో నుండి నన్ను రక్షించునుగాక అని చెప్పెను. అందుకు సౌలు, దావీదా నాయనా, నీవు ఆశీర్వాదము పొందుకుందువు కాక, నీవు ఘనకార్యములను పూనుకొని విజయము నొందుదువు కాక అని దావీదుతో అనెను. అప్పుడు దావీదు తన మార్గమున వెళ్ళిపోయెను. సౌలును తన స్థలమునకు తిరిగి వచ్చెను. 1 సమూయేలు గ్రంథం 27వ అధ్యాయము. తరువాత దావీదు, నేను ఇక్కడ నిల్చుట మంచిది కాదు. ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమవుదును. నేను ఫిలిస్తీన్ల దేశంలోనికి తప్పించుకొని పోవుదును. అప్పుడు సౌలు, ఇశ్రాయేలు సరిహద్దులో నుండి నన్ను వెతుకుట మానుకొనును కదా, కనుక నేను అతని చేతిలో నుండి తప్పించుకొందునని అనుకొని లేచి తన ఎద్దనున్న 600 మందితో కూడా ప్రయాణమై మాయోకు కుమారుడును గాతు రాజునైన ఆకీషునొద్దకు వచ్చెను. దావీదు గాతులో ఆకీషునొద్ద చేరగా అతడును అతని వారందరినూ తమ తమ కుటుంబముల సమేతముగా కాపురముండిరి. యజ్రీయేలీయురాలగు అహీనోయమును నాబాలు భార్య ఉండిన కర్మియేలీయురాలగు అబీగయలు అను 2 భార్యలు దావీదుతో కూడా ఉండిరి. దావీదు గాతునకు పారిపోయిన సంగతి సౌలునకు తెలిసిన మీదట అతడు దావీదును వెతుకుట మానివేశెను. అంతటా దావీదు, రాజపురమందు నీ యొద్ద నీ దాసుడనైన నేను కాపురం చేయనేలా? నీ దృష్టికి నేను అనుగ్రహము పొందిన వాడనైతే బయటి పట్టణములలో ఒక దానియందు నేను కాపురమునుటకు ఒక స్థలము ఇప్పించమని ఆకీషును అడగగా, ఆకీషు సిగ్లగు అను నా గ్రామమును ఆ దినమున అతనికిచ్చెను. కాబట్టి నేటి వరకు సిక్లగు యూదారాజుల వశమున నున్నది. దావీదు ఫిలిస్తీన్ల దేశంలో కాపురముండిన కాలమంతా 1 సంవత్సరము 4 నెలలు. అంతలో దావీదును అతని వారిను బయలుదేరి గెషూరీల మీదను గెజేరీయుల మీదను అమాలేకుల మీదను పడిరి. ప్రయాణస్తుల పోవు మార్గమున షూరు నుండి ఐగుప్తు వరకు నున్న దేశంలో వారు పూర్వము కాపురముండగా దావీదు ఆ దేశస్థులను హతము చేసి మగవానినేమి ఆడుదానినేమి ఎవరిని సజీవులుగా విడవక గొర్రెలను, ఎడ్లను, గార్ధబములను, ఒంటెలను, వస్త్రములను దోచుకొని తిరిగి ఆకీషునొద్దకు వచ్చెను. ఆకీషు, ఇప్పుడు మీరు దండెత్తి దేశంలో చొరబడితిరా అని దావీదును అడగగా, దావీదు, యూదా దేశమునకును యెరహ్మెయేలీయుల దేశమునకును కేనీయుల దేశమునకును దక్షిణముగా మేము ఒక ప్రదేశంలో చొరబడితిమనెను. అలాగున దావీదు చేయుచూ వచ్చెను. అతడు ఫిలిస్తీన్ల దేశంలో నివసించినంత కాలము ఈ ప్రకారముగా చేయునని తమను గురించి వారు చెప్పుదురేమో అని గాతుకు వర్తమానం తేగల మగవానినైనను ఆడుదానైనను దావీదు బ్రతకనీయలేదు. దావీదు తన జనులైన ఇశ్రాయేలు తమ యందు బొత్తిగా అసహ్యపడినట్లు చేసెను. కనుక అతడు సదాకాలం నాకు దాసుడుగాను ఉండునని అనుకొని ఆకీషు దావీదు మాట నమ్మెను. 1 సమూయేలు గ్రంథం 28వ అధ్యాయము. ఆ దినములలో ఫిలిస్తీన్లు ఇశ్రాయేలుతో యుద్ధం చేయవలెనని సైన్యములను సమకూర్చి యుద్ధమునకు సిద్ధపడగా ఆకీషు దావీదును పిలిచి, నేను దండెత్తగా నీవును నీ జనులను నాతో కూడా యుద్ధమునకు బయలుదేరి రావాలనని పరిష్కారంగా తెలుసుకొనమనగా, దావీదు, నీ దాసుడనైన నేను చేయబోవు కార్యము ఏదో అది నీవిప్పుడు తెలుసుకొందువనెను. అందుకు ఆకీషు, అలాగైతే నేను ఎప్పటికీ నా సంరక్షకుడిగా నిర్ణయింతుననెను. సమూయేలు మృతి పొందగా ఇశ్రాయేలు అతని గురించి విలాపము చేసి రామాను అతని పట్టణములో అతన్ని పాతిపెట్టి ఉండిరి. మరియు సౌలు కన్నపిశాచము గలవారిని చిల్లంగి వారిని దేశంలో నుండి వెళ్ళగొట్టి ఉండెను. ఫిలిస్తీన్లు దండెత్తి వచ్చి షూనేములో దిగగా సౌలు ఇశ్రాయేలందరినీ సమకూర్చెను. వారు గిల్బోవాలో దిగిరి. సౌలు ఫిలిస్తీన్ల దండును చూచి మనసునందు భయకంపము నొంది యెహోవా యుద్ధ విచారణ చేయగా, యెహోవా స్వప్నము ద్వారాను నైనను ఊరీము ద్వారా నైనను ప్రవక్తల ద్వారా నైనను ఏమీ సెలవీయకుండెను. అప్పుడు సౌలు, నా కొరకు మీరు కన్నపిశాచము గల ఒక స్త్రీని కనుగొనుడి, నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞయేగా, వారు చిత్తము. ఏందోరులో కన్నపిశాచము గల ఒకటి ఉన్నదని అతనితో చెప్పిరి. కాబట్టి సౌలు మారువేషము ధరించి వేరు బట్టలు తొడుగుకొని 2 మనుషులను వెంటబెట్టుకొని పోయి రాత్రివేళ ఆ స్త్రీ యొద్దకు వచ్చి, కన్నపిశాచము ద్వారా నాకు శకునము చెప్పి నాతో మాట్లాడుటకే నేనితో చెప్పిన వారిని రప్పించమని కోరగా ఆ స్త్రీ, ఇదిగో సౌలు చేయించినది నీకు తెలిసినది కాదా? కన్నపిశాచము గల వారిని చిల్లంగి వారిని అతడు దేశంలో ఉండకుండా నిర్మూలము చేసెను కదా.
నీవు నా ప్రాణం కొరకు ఉరియొగ్గి నాకు మరణమేళ రప్పింతువు అని అతనితో అనెను. అందుకు సౌలు, యెహోవా జీవం తోడు, దీనిని బట్టి నీకు శిక్ష ఎంతమాత్రమును రాదని యెహోవా నామమున ప్రమాణం చేయగా, ఆ స్త్రీ, నీతో మాట్లాడుటకే నేనెవరిని రప్పింపవలని అడగగా, అతడు సమూయేలును రప్పింపవలని అనెను. ఆ స్త్రీ సమూయేలును చూచినప్పుడు బిగ్గరగా కేకవేసి, నీవు సౌలువే, నీవు నన్నెందుకు మోసపుచ్చితివని సౌలుతో చెప్పగా, రాజు, నీవు భయపడవద్దు, నీకేమి కనబడినదని ఆమెను అడగగా, ఆమె, దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూచుచున్నానెను. అందుకతడు ఏ రూపముగా ఉన్నాడని దానిని అడిగినందుకు, అది దుప్పటి కప్పుకొనిన ముసలివాడొకడు పైకి వచ్చుచున్నాడనగా, సౌలు అతడు సమూయేలు అని తెలుసుకొని సాగిలపడి నమస్కారం చేసెను. సమూయేలు, నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టితివని సౌలును అడగగా, సౌలు, నేను బహుశ్రమలో ఉన్నాను, ఫిలిస్తీయులు నా మీదికి యుద్ధమునకు రాగా దేవుడు నన్ను ఎడబాసి ప్రవక్తల ద్వారానైనను స్వప్నముల ద్వారానైనను నాకేమీ సెలవీయక ఉన్నాడు. కాబట్టి నేను చేయవలసిన దానిని నాతో తెలియచెప్పుటకే నేను పిలిచి తిని అనెను. అందుకు సమూయేలు, యెహోవా నిన్ను ఎడబాసి నీకు పగవాడు కాగా నన్ను అడుగుట వలన ప్రయోజనమేమి? యెహోవా తన మాట తన పక్షముగానే నెరవేర్చుచున్నాడు. నా ద్వారా ఆయన సెలవిచ్చి ఉన్నట్టు నీ చేతి నుండి రాజ్యమును తీసివేసి నీ పొరుగువాడైన దావీదునకు దాన్ని ఇచ్చి ఉన్నాడు. యెహోవా ఆజ్ఞకు నీవు లోబడక అమాలేకీయుల విషయంలో ఆయన తీక్ష్ణమైన కోపము నెరవేర్చకపోయినా దానిని బట్టి యెహోవా నీకు ఈవేళ ఈ ప్రకారముగా చేయుచున్నాడు. యెహోవా నిన్నును ఇశ్రాయేలులను ఫిలిస్తీయుల చేతికి అప్పగించును. యెహోవా ఇశ్రాయేలు దండును ఫిలిస్తీయుల చేతికి అప్పగించెను. రేపు నీవును నీ కుమారులను నాతో కూడా ఉందురని సౌలుతో చెప్పగా, సమూయేలు మాటలకు సౌలు బహుభయముంది వెంటనే నేలను సాష్టాంగపడి దివారాత్రం భోజనమేమి చేయక ఉండినందున బలహీనుడాయను. అప్పుడు ఆ స్త్రీ సౌలు దగ్గరకు వచ్చి అతడు బహుగా కలవరపడుట చూచి, నా ఏలినవాడా, నీ దాసినైనా నేను నీ ఆజ్ఞకు లోబడి నా ప్రాణం నా చేతిలో పెట్టుకొని నీవు నాతో సెలవిచ్చిన మాటలను విని అట్లు చేసి తిని. ఇప్పుడు నీ దాసినైనా నేను చెప్పు మాటలను ఆలకించుము. నేను నీకింత ఆహారము వడ్డించుదును. నీవు భోజనం చేసి ప్రయాణమై పోటకు బలం తెచ్చుకొనమని అతనితో చెప్పగా, అతడు ఒప్పక భోజనం చేయనలేను. అయితే అతని సేవకులు ఆ స్త్రీతో ఏకమై అతని బలవంతం చేయగా, అతడు వారు చెప్పిన మాట ఆలకించి నేల నుండి లేచి మంచం మీద కూర్చుండెను. తన ఇంటిలో కొవ్విన పెయ్య ఒకటి ఉండగా ఆ స్త్రీ దాన్ని తీసుకొని త్వరగా వధించి పిండి తెచ్చి పిసికి పులుసులేని రొట్టెలు కాల్చి తీసుకొని వచ్చి సౌలునకును అతని సేవకులను వడ్డించగా వారు భోజనం చేసి లేచి ఆ రాత్రి వెళ్ళిపోయారు. ఇది ఈరోజు భాగం అండి. ప్రైజ్ ది లార్డ్.